మనము ఏ పని చేసినా కూడా దానికి మంచి ఫలితం అయితే ఉంటుంది కదా. మనము ఏం చేసినా తిన్నా శుభమో అశుభమో ఏదో ఒక ఫలితం కలుగుతుంది. మంచి పని చేస్తే మంచి ఫలితం, తినకూడనివి తింటే అజీర్తి రోగము, దానివలన దుఃఖము కలగడం సహజం. రామార్పణం కృష్ణార్పణం అంటూ చేస్తే మనము చేయకూడని పనులు చేయము, తినకూడని పదార్థములు తినము, తాగకూడని పానీయములు తాగము. అంటే మనం ఏం చేసిన కర్మలను అన్నింటినీ పరమాత్మ యందు ఉంచడం, పరమాత్మకు అర్పించడం అని అర్థం. కాబట్టి మన దైనందిన జీవితంలో చేసే ప్రతి కర్మ, పూజ, వ్రతము, దానము మొదలగు వాటిని భక్తితో కృష్ణార్పణం, భగవదార్పణం అంటూ పరమాత్మకు అర్పిస్తే మనకు ఏ బంధనములు అంటవు. మనం సుఖంగానూ ఉండవచ్చు, తుదకు పరమాత్మను చేరుకోవచ్చు. ఇక ఈరోజు ధనుర్మాసం 12వ రోజు తిరుప్పావై పాసనంలో మన అర్చకుల స్వామి వారు ఏమని వివరిస్తున్నారో తెలుసుకుందాము. జై శ్రీరామ్. వాసుదేవ. ప్రియ భాగవత్ బంధువులారా, ఈరోజు ఆండాళ్ తల్లి ప్రసాదించినటువంటి ఈ ధనుర్మాస వ్రతంలో 12వ రోజు. ఈరోజు గొప్ప బాలికని, శ్రీకృష్ణునికి అత్యంత నేస్తమైనటువంటి ఒక గొప్ప బాలికను మేల్కొల్పటం ఈ యొక్క పాసురం యొక్క సారాంశం. కనైత్తెలంగత్తరమై కన్నుక్కిరంగి నినైత్తు మలైవలయ్యే నిండు పాల్సోరా అంటూ ఓ గొప్ప బాలిక తాళ్లతో కట్టివేసినటువంటి లేగదొడలు అరుపులు విని గోవులు వాటి మీద వాత్సల్యం తేట పొదుగుల నుండి పాలు స్రవించుతుండగా నేలంతా బురదభయంగా మారి, అలాంటి ఇంటిని జన్మించినటువంటి ఓ కోప బాలుకొని చెల్లెలా, మా తల నిండా మంచు కురుస్తున్నా కూడా నీ వాకిట నిలిచి ఉండి నీ కోసం వేచి చూస్తున్నామమ్మా. సీతాదేవిని చెరపట్టినటువంటి లంకేశ్వరుని సంహరించిన శ్రీరామచంద్రుని గురించి మేము గానం చేస్తున్నాం తల్లి. నీవు కూడా మాతో వచ్చి ఆ రామనామ గానం చేసి ఆ యొక్క భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా రా తల్లి అని చెప్పి ఆ గోపబాలికను మేల్కొల్పటం ఈ పాసురం యొక్క సారాంశం. జై శ్రీరామ్. వాసుదేవ.